హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని కూడా టేప్ లేకుండా ఎలా కట్ చేయాలనేది అయితే చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో అయితే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ చూపించానండి. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అందులోనే చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఆ వీడియోలో చూపించలేదన్నమాట. ఇంకా ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇలా హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఇది మీటర్ బావ్ క్లాత్ కాబట్టి నేను వెంటనే సైడ్ హ్యాండ్కి వచ్చే జాయింట్స్ కూడా కటింగ్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇలా మడతనైతే ఇలా వేసుకోవాలండి. మడతను ఇలా వేసుకొని ఆపోజిట్ సైడ్లో బొద్దులు అనేవి ఉంటాయి. బొద్దులు అంటే ఓపెన్స్ అనమాట. ఇలా కొంచెం మందంగా ఉంటుంది క్లాత్ అనేది. ఈ ఓపెన్స్ని మన వైపుకి వేసుకోవాలి. ఓకేనా? మడత మన వైపుకు ఉంటుంది కదా, అది తీసి అవతల వైపు మనకు ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా తీసుకోవాలంటే ఎలా వేసుకోవాలి అనేది డౌట్ ఉంటుందండి. మెయిన్గా డౌట్స్ అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయి. ఇది స్ట్రైట్, ఇది కూడా స్ట్రైట్. ఇప్పుడు ఇది క్రాస్ అనమాట. ఓకేనా? స్ట్రైట్ లైన్స్కి ఇలా క్రాస్ అనమాట. ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే మొత్తం కూడా నడుము ఆధారంగానే బ్లౌజ్ అనేది కొలత చెప్తానండి. ఒకసారి దీనికి ముందు వీడియో కూడా చూడండి. ఓకేనా? టేప్ లేకుండా బ్లౌజ్ అయితే చెప్పాను. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం వేసేసి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ ఉంచేసి చుట్టూ కూడా మనం మార్కర్తో, మీ దగ్గర చాక్పీస్ ఉంటే చాక్పీస్తో ఇలా అయితే మొత్తం మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? సేమ్ ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కింది వైపు షోల్డర్ దగ్గర, ఇటు ఫ్రంట్ వైపు కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుంటే మనకు మార్కింగ్ అనేది తెలుస్తుంది. ఇలా ట్యాప్ చేస్తే ఆర్మ్ రౌండ్ దగ్గర బాక్స్ షేప్ ఉంటుంది. ఆ బాక్స్ షేప్ కింది వైపు పడిపోతుంది అనమాట. ఇలా పడిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ కింది వైపు ఒక 2 ఇంచుల క్లాత్ని ఇలా మలచండి. ఓకేనా? 2 ఇంచుల వరకు క్లాత్ అయితే మలచండి. ఓకేనా? ఇలా మలిచి ఒక లైన్ గీసుకోండి. ఈ లైన్ని పొడిగించుకోండి. ఓకేనా? ఇలా లైన్ పొడిగించిన తర్వాత ఒక పావించి లైన్ గీసుకోండి. ఈ పావించి ఎందుకు అంటే ఉక్స్ కాజా పట్టి కుట్టుకోవడం కోసం అనమాట. ఈ పావించి గీసుకోలేదనుకోండి, మనం నెక్ వెడల్పు 2.5, 2.5 తీసుకుంటాం కదా, ఆ 2.5 కూడా మరీ తగ్గిపోయి వీ షేప్లో వస్తుంది అనమాట నెక్. ఓకేనా? అందులోనే మలిచేస్తాం కదా, అట్లా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ పొడవు చూసుకోవడం కోసం ఎప్పుడైనా కానీ ఉక్స్ పార్ట్ అంటే ఉక్స్ వైపు ఉన్న నెక్ను మాత్రమే చూసుకోండి. ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇక్కడికైతే నెక్ వచ్చింది. అసలు నెక్ ఇక్కడికి కదా, ఒక 1/2 ఇంచు పైకి అనమాట. ఎందుకంటే కుట్టు కోసం. ఓకేనా? ఇలా ఇక్కడి వరకు ఒక 6.5 ఇంచులు అయితే వస్తుంది. 6.5, పావు తక్కువ 7 అంతవరకు అయితే వస్తుంది. నెక్ రౌండ్ అనేది ఇలా ఇచ్చుకోండి. ఒక 1/2 ఇంచు ఎడ్జ్లో మూల వరకు. ఓకేనా? ఉక్స్ పట్టి వైపు ఉన్న నెక్ని మార్కింగ్ చేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇంతే. ఇంక ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉందిగా, ఈ ఆర్మ్ రౌండ్ని ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఓకేనా? ఈ లోతుని మనం ఇక్కడ క్రాస్గా ఉంది చూడండి, బాక్స్ షేప్లో ఉంది కదా, ఇలా ఈ బాక్స్ షేప్ అనేది అచ్చు కిందికి పడిపోయింది కదా మనం ట్యాప్ చేసినప్పుడు, ఇలా క్రాస్ మీద ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకోండి. అప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది లోతు వచ్చేస్తుంది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా లోతు అనేది తీసుకోవాలి. ఇలాగనమాట. ఓకేనా? ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు బయటికి తీసుకోండి ఇలా. ఓకేనా? ఇక్కడ ఈ 1/2 ఇంచ్ ఎందుకు తీసుకుంటామంటే ఈ చెస్ట్ దగ్గర మనం మధ్య డాట్ వేసినప్పుడు వెడల్పు అనేది తగ్గిపోతుంది కదా బ్యాక్ పార్ట్ కంటే. అలా తగ్గకుండా రెండు సేమ్ వచ్చి ఉక్స్ కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఉక్స్ వైపు నుంచి మనం నెక్ పొడవు చూసుకున్నాం కదా, సేమ్ అదే ఉక్స్ వైపు నుంచి ఉక్స్ కాజా పట్టి పొడవు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఉక్సులు మనకు 5 ఉక్సులు ఉంటాయి కదా, మనం ఏదైతే 1/2 ఇంచు తక్కువకి మార్కింగ్ చేసుకున్నాం చూడండి కింది మార్కింగ్, అక్కడ నుంచి ఒక 4వ ఉక్స్ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి 4వ ఉక్స్. 5వ ఉక్స్ని ఇలా మలుచుకోండి. ఇలాగా 4వ ఉక్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా?
ఇలా చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను టేప్ ఏం యూజ్ చేయట్లేను చూడండి. నా అరిచేతిలో 3 వేళ్ళు 3 వేళ్ళు ఉన్నాయి కదా, 3 వేళ్ళని ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇక్కడ కుట్టు పక్కన నుంచి ఈ లైన్ పక్కన నుంచి పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది ఎందుకంటే మధ్య డాట్ కోసం. అదే మళ్ళీ 3 లైన్స్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ మధ్య డాట్ అనేది వస్తుంది. ఓకేనా, మనం ఏ టేప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అందాదాగా వేసుకోవచ్చు. ఇలాగ ఒక 2.5 ఇంచులు అట్లా వస్తుంది. ఇలా ఆ లైన్ని ఈ లైన్ కలిపేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవును ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా పట్టుకొని సాగదీయకుండా నార్మల్గా ఇలా పెట్టుకోండి. ఓకేనా, నేను ఇక్కడ ఎక్కడ కూడా సాగదీయట్లేనండి. సాగదీస్తే 1 ఇంచ్ వరకు ఎక్కువ వస్తుంది. అలా మనం ఎక్కువ తీసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకా ఎక్కువ సాగుద్ది కదా. మనం తీసుకునేదే క్రాస్ పీస్ సాగుద్ది. కాబట్టి ఇలా చూసుకుంటే ఈ లైన్ మీదనే వచ్చింది. దీన్ని ఇలా ఒక 1/2 ఇంచు ఇక్కడ లోపలికి తీసుకుంటున్నాను. ఓకేనా, లేదు 4th డాట్ కూడా పడాలి అనుకుంటే స్ట్రైట్గా తీసుకుంటే అక్కడ వరకు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇక్కడ మెయిన్ డాట్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇదొకటి మార్కింగ్ కదా, మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని పొడవు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 ఇంచులే పెడుతున్నాను, కానీ ఒక 3 ఇంచులు పెట్టాలండి. ఈ ఈ బ్లౌజ్కి అయితే ఒక 17 ఇంచెస్ ఉంది బ్లౌజు, కాబట్టి ఒక 3 ఇంచులు సరిపోతుంది మెయిన్ డాట్. లేదు చెస్ట్ దగ్గర మాకు కొచ్చగా వద్దు అనుకుంటే ఇలా చిన్నగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇలా చూడండి, ఇప్పుడు కొంచెం పొడుగు పెంచాను ఇలా అనమాట. ఉక్స్ కాజా పట్టీ వైపు కూడా సేమ్ అంతే. పైన ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కిందికి మిడిల్లోకి అనమాట. చూడండి, ఇప్పుడు నేను 3 ఇంచులు అని చెప్పాను కదా, కరెక్ట్గా 3 ఇంచులు వచ్చింది చూడండి. ఇప్పుడు టేప్ పెట్టి చూపించాను, అంతకుముందు వేలుతో చూసాను కదా, అలా అనమాట. ఇక్కడ కూడా అంతే 3 ఇంచులు అందాదాగా గీసుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. టేప్ ఎక్కడ యూజ్ చేయని అవసరం లేదు. అందుకే నేను మీకు చెప్పేది టేప్ అవసరం లేదండి. మనకు ఆది బ్లౌజ్ ఉంటే చాలా, ఆది బ్లౌజ్తో ఫుల్ బ్లౌజ్ అంతా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చెప్పాను మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే ఒకసారి చూడండి. ఓకేనా, ఈ 3 డాట్స్ కూడా ఇలా రావాలన్నమాట, త్రిభుజాకారంలో రావాలి. ఓకేనా, ఈ 3 డాట్స్ దూరం దూరం వేసుకుంటే రౌండ్గా వస్తుంది షేప్, లేదు దగ్గరగా వేసుకుంటే కొచ్చగా వస్తుంది అనమాట షేపు. అదొక్కటి గుర్తుంచుకోండి. ఇంతే. చాలామంది అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది మరీ కొచ్చగా వస్తుంది అక్క అని చెప్పేసి. ఏం లేదు, డాట్స్ అనేవి మరీ దగ్గరకు వచ్చే విధంగా వేసుకోకండి, కొంచెం దూరంగా అంటే పొడవు తగ్గించుకోవాలి. డాట్స్ యొక్క పొడవు తగ్గించుకోవాలి. ఒక 2.5 వేసుకున్నారనుకోండి, ఇంకా రౌండ్గా వస్తుంది కానీ కొచ్చగా రాదనమాట. ఓకేనా, కొచ్చగా రావాలంటే 3 కాడ 3.5 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. డాట్స్ యొక్క పొడవు 3 డాట్స్ కూడా దగ్గరకు వచ్చే విధంగా గ్యాప్ లేకుండా దగ్గరికి రావాలన్నమాట. అప్పుడు మంచిగా కొచ్చగా వస్తుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మార్కింగ్స్ 2 ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అయిపోయి 5 కట్ చేయొద్దు. లోపటి ఆర్మ్ రౌండ్ అయితే కటింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇలాగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ డాట్స్ ఉన్నాయిగా, ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోండి, ఇక్కడ ఒక టక్స్. ఈ 2 టక్స్ కుట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఇక్కడ టక్స్ పెట్టుకొని అవసరం లేదు. ఓకేనా, ఇలా ట్యాప్ చేస్తే కింది వైపు కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలాగనమాట, త్రిభుజాకారంలో. ఓకేనా, మెయిన్లీ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ యొక్క డౌటే ఉంటుంది. ఇలా త్రిభుజాకారంలో ఉండాలన్నమాట డాట్స్ అనేవి. ఇలా మార్కింగ్ ఇలా కుట్టినప్పుడు ఈ వెడల్పు తగ్గుతుంది కాబట్టే ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం. చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకేనా, మిడిల్ డాట్ అనేది పట్టి వేస్తాం కదా, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది బ్యాక్ పార్ట్ వెడల్పుకి మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఉక్స్ కాజా మధ్య గ్యాప్ అనేది రాదు. ఇప్పుడు మిగిలిన క్లాత్తో మనం షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్లో కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఏంటి అనేది, షేప్ బెల్ట్ అంటే వెడల్పు ఉండాలి అక్క బాగా అని అడుగుతున్నారు. వాళ్ళ ఆదికిచ్చిన బ్లౌజ్ని బట్టి కూడా తీసుకోవచ్చు, మీరు సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు. నేనైతే బ్యాక్ పార్ట్ వెడల్పుని బట్టి తీసుకుంటున్నాను. వెడల్పు ఇంకా పొడవు వచ్చేసి ఉక్స్ వైపు ఏమో 3.5 ఇంచులు అయితే పెట్టుకుంటాను. ఇటువైపు అనమాట 3.5 ఇంచులు ఉక్స్ వైపు, ఉక్స్ కాజా వైపు. ఓకేనా, మధ్యలో ఒక 4 ఇంచుల దూరంలో అనుకోండి, పావు తక్కువ 3, ఇటు ఎడ్జ్కి వచ్చేసరికి 3 ఇంచులు. ఓకేనా, ఇలాగా షేప్ బెల్ట్ వెడల్పుగా ఉండాలంటే ఇలా తీసుకోండి, లేదు మాకు ఇంకా తక్కువ ఉండాలంటే 3, 2.5 తీసుకోండి. ఓకేనా, ఇలాగ మంచిగా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ అంతా కూడా చెప్పాను కదా.
మీకు ఈ కటింగ్ అనేది ఎలా అనిపించింది అనేది అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. దీనికంటే ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.